ఆయన యొక్క అనుగ్రహంతో ఈ ప్రపంచానంతటినీ కూడా నడిపిస్తున్నాడు అని మనకు అర్థమవుతోంది. యదక్షరం భూతకృతం విశ్వే దేవా ఉపాసతే. అటువంటి నాశరహితమైనటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని సమస్త దేవతలందరూ కూడా వాళ్ళ యొక్క పురుషార్థ సిద్ధి కోసం వాళ్ళు ప్రతినిత్యము ఉపాసన చేస్తూ ఉన్నారు. ఎవరు అనంటే దేవేంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయువు వీళ్ళందరూ కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకొని ఆ పరమాత్మనే ధ్యానిస్తూ ఉన్నారు. ఉపనిషత్తుల్లో దీన్ని పరవిద్యగా ఉపనిషత్తు చెప్పింది, ముండకోపనిషత్తు. అందులో లోకంలో రెండు విద్యలు ఉన్నాయి. ఒకటి అపరావిద్య, రెండవది పరావిద్య. అపరవిద్యలో ఈ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము, అలానే శిక్షాకల్పము, శిక్షా, వ్యాకరణం, ఛందో, నిరుక్తం, జ్యోతిషము ఇవన్నీ కూడా అపర విద్యల కిందకే వస్తాయి. ఏదైతే నాశరహితమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని బోధించే విద్య ఏదైతే ఉన్నదో ఆ విద్యకే పరవిద్య అని పేరు. ఆ పరవిద్యను తెలుసుకోవటం వల్ల మానవుడికి మోక్షం లభిస్తుంది. ఆ పరవిద్య పరమాత్మ యొక్క స్వరూపాన్ని బోధిస్తుంది. అందువల్ల చాలా ఉత్తమోత్తమైనటువంటి విద్య అని మనకి ఉపనిషత్తులన్నీ కూడా బోధించినాయి. ఋగ్వేదము 96వ పేజీ. ఒకే ఒక్క దేవుడు పరమాత్మ ఎల్లభూతముల యందు ఘోరముగా ఉన్నాడు. అతడే అంతటా వ్యాపించి ఉన్నాడు. అన్ని భూతములకు అంతరాత్మయే ఉన్నాడు. అంతర్ ప్లస్ ఆత్మ, అంతరాత్మ. లోపల ఉన్న ఆత్మ అర్థం చేసుకోవాలి. మన పూజా విధానం, భక్తి విధానం ప్రస్తుతం మన తాతలు నాన్నలు చేసినట్లుగానే ఉందా? అదే నిజమా? ఋషులు మహర్షులు పూర్వ పరిస్థితి ఎలా ఉండింది తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఒక్కో ప్రభుత్వం వచ్చినప్పుడల్లా కొన్ని విధి విధానాలు మారుస్తూ ఉంటారు. వారికి అనుగుణంగా కొన్ని, ప్రజల శ్రేయస్సు కొరకు కొన్ని విధానాలను మారుస్తూ ఉంటారు. అలాగే భక్తి విషయంలో కూడా అనేక మార్పులు వచ్చేసాయి. కొన్ని హైందవ గ్రంథాలు కూడా వారికి అనుగుణంగా వ్రాసుకున్నారు. ఊహించి కొన్ని, కల్పనలు కొన్ని, వాస్తవాలు కొన్ని మాత్రమే కలిపి వ్రాశారు. వేదాలు, ఉపనిషత్తులు ఇప్పటి కాలం నాటివి కావు, ఎప్పుడూ వ్రాసేసి ఉన్నారు. భక్తి విధానాల గురించి, దైవం అనగా దేవుడు గురించి ఏమి చెప్పి ఉన్నాయి, మనం ఏం చేయాలి, మన భక్తి విధానంలో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటే మన భక్తికి తగిన ఫలితం వస్తుంది, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఎవరో చేశారు, ఎవరో చెప్పారు అని కాదు, కానీ సత్యం ఏమిటి తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా భక్తి మార్గంలో ఎంత ప్రయాణం చేసినా అలుపు ప్రయాస తప్ప ఫలితం ఉండదు. అందుకే అందరూ సత్యాన్ని తెలుసుకొని భక్తి విధానంలో సాగాలి. అందరూ బాగుండాలి, వారిలో మనము ఉండాలి. ముందుకు సాగిపోదాం. అదే ఋగ్వేదంలో ఆ విశ్వకారుణ్ణకు కాలు చేతులు లేవు, అయినను అతడు తొందరగా నడవగలడు, అన్నింటినీ పట్టుకొనగలడు. వానికి కన్నులు చెవులు లేవు, అయినను చూడగలడు, వినగలడు. ఎంత ఏలా తెలియదగిన దానిని అంతటినీ అతడు తెలుసుకొనును, కానీ అతని నెరుంగువాడు మాత్రము లేడు, అనగా అతని విశ్వస్వరూపమును సంపూర్ణముగా ఎరిగినవాడు లేడని భావము. మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విగ్రహాలు, మనం చూస్తున్నటువంటి స్వరూపాలు ఇవన్నీ కల్పితాలు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఎవరు చూడలేదు కదా.